ఈరోజు మీకోసం నాన్ వెజ్ రెసిపీ చేయబోతున్నాను. అది 2 రొయ్యలు వేపుడు ఒకటి, రొయ్యలు వంకాయ కూర ఒకటి. పసుపు ఎప్పుడు కూడా మిర్చి ఆనియన్ వేగేటప్పుడే పసుపు కానివ్వండి. ఓకేనమ్మా, ఆగిలేసిన రొయ్యలు ఉన్నాయి కానీ ఒక 20 కౌంట్ అంటారమ్మా. రొయ్యలు అవి దొరికినాయి. కొంచెం ఆయిల్లో వేగాలని చెప్పేసి ఆ పొళ్ళని వేసాను. ఇప్పుడు వంకాయలు, కట్ చేసిన వంకాయలు. సాల్ట్ ఎప్పుడు కూడా జాగ్రత్త అమ్మా, నేను ఎప్పుడు చెప్తుంటాను, చాలా జాగ్రత్తగా వాడండి. కావాలంటే కొంచెం కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు, కానీ ఎక్కువ ఏంటంటే కష్టం అయిపోతుంది. రొయ్యల వేపుడు సూపర్ ఇక అంతే. నిజంగా ఇంట్లో చేసుకోండి, ఇదే పద్ధతిలో భలేగా ఉంటుంది. టైమింగ్ ఒకటి మాత్రం ఇంపార్టెంట్ అమ్మా. నేను చెప్పేది ఏంటంటే అన్నీ కలిపేస్తారు కానీ అది ఏమవుతుందంటే కొంచెం నచ్చట్లేదు. అది చిన్నప్పుడు మా అమ్మ కూడా చేసేవాళ్ళు, అన్నీ కలిపి పెట్టేసి మూత పెట్టేయటం, అది మైండ్కి ఎక్కట్లా. అది టైమింగ్ వంటలు తెలుసు కాబట్టి ఇన్ని విషయాలు చెప్తున్నాను నేను. పెద్ద పెద్ద రొయ్యలమ్మా. అది హాయ్ అమ్మా, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కొలగాని. హెల్త్ కొంచెం క్యూర్ అవుతుందమ్మా, వెరీ హ్యాపీ, నో ప్రాబ్లం. ఈరోజు మీకోసం నాన్ వెజ్ రెసిపీ చేయబోతున్నాను. అది 2 రొయ్యలు వేపుడు ఒకటి, రొయ్యలు వంకాయ కూర ఒకటి. చూసి నేర్చుకోండి. కొత్త సర్ప్రైజెస్ వస్తున్నారు, చాలా బాగుంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి కిచెన్కి వెళ్దాం. ఆగిలేసేసాం అమ్మా, రొయ్యలు ఆగిలేసిన తర్వాత వేపుడుకమ్మా, రొయ్యల వేపుడికి ఆనియన్ కొంచెం ఎక్కువ వేసుకుంటే రొయ్యల వేపుడికి. సరేనమ్మా, వంకాయ రొయ్యలు వండుదాం. కళాయి అయితే పెట్టేసాను, హీట్ అవుతుంది. ఎప్పుడు చెప్పిందే మీకు, హీట్ అయిపోయింది. కొంచెం ఆయిల్ పోసుకుందాం. చూసుకోండి ఆయిల్ ఎంతవరకు అంటే అనేది ఒక్కసారి చూసుకోండి. కొంచెం మరీ ఎక్కువ పోసుకోకండి, కూర చప్పగా ఉంటుంది. అలాగని తక్కువ పోయొద్దు, బాగుంది. కొంచెం ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్ మిర్చి దీనికోసం కట్ చేసింది చూసారు కదా. వంకాయలు, పచ్చి రొయ్యలకి వంకాయలు కట్ చేసుకుందాం. ఓకేనమ్మా, ఆయిల్ కాగిపోయింది. ఆనియన్ మిర్చి కట్ చేసుకున్నది ఉంది కదా, తీసేసుకుందాం. ఇవాళ మీకోసం 2 రెసిపీస్, వంకాయ పచ్చి రొయ్యలు వేపుడు. అలాగే పసుపు వేసేసుకుందాం. పసుపు ఎప్పుడు కూడా మిర్చి ఆనియన్ వేగేటప్పుడే పసుపు కానివ్వండి, మెంతిపిండి కానివ్వండి వేసుకోవాలమ్మా, జాగ్రత్త. ఓకేనమ్మా, ఆగిలేసిన రొయ్యలు ఉన్నాయి. ఫస్ట్ వంకాయ రొయ్యలకి కొంచెం ఆనియన్ మిర్చి వేగేటప్పుడే వేసుకోండి. ఇవి కూడా వేసుకుంటేనే బాగుంటాయి. కానీ ఒక 20 కౌంట్ అంటారమ్మా, రొయ్యలు అవి దొరికినాయి. రొయ్యలు ఎప్పుడు పెట్టేద్దాం. రొయ్యలు కూడా ఆయిల్లో వేగితే చాలా మంచి టేస్ట్ వస్తుంది, అందరికీ తెలుస్తుంది. కానీ కొన్ని పెద్ద సైజు రొయ్యలు వచ్చినాయి, కొన్ని ఏమో చిన్న రొయ్యలు. కానీ ఎనీవే 20 కౌంట్ అయితే వచ్చింది. ఓకేనమ్మా, అల్లం వేసేసుకుందాం. చూసుకోండి జాగ్రత్త, కొంచెం సరిపడేంత చాలు. అలాగే కొంచెం గరం మసాలా వేసుకుందాం. కొంచెం
అలాగే ఇందాక 2 పొళ్ళు వేయలేదు మనం. ధనియాల పొడి, జీలకర్ర పొడి ఎప్పుడు వేసేదే. ధనియాల పొడి కొంచెం వేసుకుందాం, జీలకర్ర పొడి కూడా కొంచెం వేసుకుందాం అమ్మా. ఏం లేదమ్మా, ఓన్లీ టైమింగ్ ప్రకారం చూస్తున్నామంటే చాలా మందికి తెలియక అన్నీ ఒకసారి వేసేసి నీళ్ళు పోసి పెట్టేస్తారు. అది కొంచెం బాగోదు. అది సరే, కొంచెం వేగింది కదమ్మా. ఇప్పుడు వంకాయలు వేసుకుందాం. వంకాయలు కూడా మగ్గాలి కదా, కొంచెం ఆయిల్లో వేగాలని చెప్పేసి ఆ పొళ్ళని వేసాను. ఇప్పుడు వంకాయలు, కట్ చేసిన వంకాయలు అంతే. ఇవి మగ్గనేయండి. మసాలాలు వేసేస్తాము, అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేస్తాము, పొడులన్నీ మనం వాడేది రెగ్యులర్గా వాడే పొడులన్నీ వేసుకున్నాం. ఫ్లేవర్ బాగుంటుంది అంట తప్పించి ఇన్ని పొడులు అవసరం ఉన్నాయి అంటారేమో, కానీ ఫ్లేవర్ అయితే మాత్రం అదిరిపోతుంది. ఏది వండుకున్నా కూడా మనకి హ్యాపీగా ఉండాలి కదరా. అంటూ మూత పెట్టేద్దాం, మగ్గనిద్దాం కాసేపు. ఓకేనమ్మా, మగ్గింది బాగానే. ఓకే, చూసారు కదా, చక్క వంకాయ, పచ్చి రొయ్యలు, మసాలాలు అన్నీ వేయాలి. అద్భుతంగా కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎప్పుడు కూడా జాగ్రత్త అమ్మ, నేను ఎప్పుడు చెప్తుంటాను, చాలా జాగ్రత్తగా వాడండి. కావాలంటే కొంచెం కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు, కానీ ఎక్కువ ఏంటంటే కష్టం అయిపోతుంది. వంకాయ కూడా చక్కగా మగ్గింది. వెరీ గుడ్. ఓకేనమ్మా, సాల్ట్ వేసిన తర్వాత కొంచెం కారం, టైం చూసుకోండి. ఉప్పు కారం చాలా మంది ఒకసారి వేసేస్తారు, కానీ టైం చూసుకుని వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చూడండి, వెజిటేరియన్ మిక్సింగ్. మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు, అందువల్ల ఎక్కువ కొంచెం కారం చాలు. తిప్పేసుకుందామా. వెరీ గుడ్ రెసిపీ, ఇక తిరుగుండదు ఇక దీనికి. కాసేపు కారం వేసిన తర్వాత మాత్రం ఒక 2 minutes ఉంచండి. కారం వేసిన తర్వాత ఉంచాము ఒక 2 minutes. ఇప్పుడు వాటర్ కలిపేసుకోండి. వంకాయ పచ్చి రొయ్యలు అదిరిపోద్ది, మామూలుగా ఉండదమ్మా, వెరీ టేస్టీ. వెజిటేరియన్లో కలుపుకునేది నాకు తెలిసినంత వరకు రొయ్యలు ఒకటే, ఇంకా ఏది చేపలు అలాంటివి కలపం. మటన్ చికెన్ కూడా ఎక్కువ కలపం, రొయ్యలకి మాత్రమే ఇంత. మటన్ చికెన్కి వచ్చేసి గోంగూర ఇలాంటి మిక్సింగ్ తప్పితే ఈ వంకాయలు, బీరకాయలు, పొట్లకాయలు ఇలాంటివి కలపాలంటే రొయ్యలు ఒకటేనమ్మా, చాలా బాగుంటుంది. చాలు, ఇది చక్కగా మగ్గిపోతూ మూత పెట్టేద్దాం. అన్నీ ఫుల్ ప్రెజర్గా ఓకే అయిపోయింది. ఇప్పుడు రొయ్యలు వేపుడికి వెళ్దాం. రొయ్యలు వేపుడు ఎలా చేయాలి, 2 రెసిపీస్ రా మీకు ఈరోజు. ఓన్లీ నాన్ వెజ్ అమ్మా, సారీ వెజిటేరియన్కి సారీ చెప్తున్నా. ఓకేరా, రొయ్యల ఫ్రైకి మాత్రం పెట్టేసుకున్నాను. కొంచెం ఇది డ్రై అవ్వాలి, ఎప్పుడు చూసుకోండి, లేదంటే చెరుపట్లు ఆడుతాయి నూనె వేసామంటే. హెల్త్ వచ్చేసి గుడ్ అమ్మా, చాలా బాగుంది. కొంచెం కొంచెం క్యూర్ అవుతున్నా, మీ అంతా మీ బ్లెస్సింగ్స్. కళాయి పెట్టేసాం. రొయ్యలు వేపుడికి ఆయిల్ పోసుకుందాం. కళాయి మొత్తం వాటర్ అంతా పోయింది. జాగ్రత్తగా చూసుకోండి. ఆయిల్ అన్నయ్య ఎక్కువ తక్కువ అని అనకండి, ఎవరు ఎంత తింటారో అంత వేసుకోండి. కొంచెం ఆయిల్ కాగనిద్దాం. ఓకేనండి, ఆయిల్ అయితే కాగిపోయింది. ఇక మిర్చి, ఆనియన్ కొంచెం ఎక్కువ వేసుకోండి అమ్మా వేపుడికి. ఎప్పుడు కూడా చెప్తున్నాను, ఇంత ఆనియన్ అన్నయ్య అనొద్దు, ఇంట్లో ఉన్న మనుషుల్ని పట్టించి మీరు వాడుకోవాలి. ఏది కూడా ఇద్దరే ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి. కానీ దీనికి వచ్చేసి స్వీట్ రాదమ్మా, రొయ్యలు వేపుడికి వచ్చేసి అసలు స్వీట్ రాదు. రొయ్యలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి వేసాను ఇంకా. ఎస్, ఆయిల్ సరిపోయింది. ఓకేనమ్మా, కొంచెం పసుపు వేసుకోండి.
రొయ్యలు ఆయిల్ వేసినప్పుడు కూడా మనం పసుపు వాడతాం, కొంచెం దీంట్లో కూడా పసుపు, ఆనియన్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మెంతు పొడి, మస్ట్ అండ్ షుడ్ గుర్తుంచుకోండి. ఎన్ని ఆనియన్స్ వేసినా కూడా మగ్గిపోద్దమ్మా, అసలు ఏం కనిపించదు, కొంచెం ఉంటుంది. ఓకేనమ్మా, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి కలుపుకోండి. ఫ్లేవర్ మాత్రం అదిరిపోతుంది, నిజం చెప్తున్నాను. ఇలాంటివి మీరు చేసుకున్నారంటే మాత్రం సూపరో శుభం. అలాగే ఇది తిప్పేసుకున్నాం కదా, తిప్పేసుకున్న తర్వాత మొత్తం ఇది ఎగుతుంటుంది కదా. ఇందాక చెప్పినట్టుగానే సాల్ట్ ఉండాలి, వేపుడు కాబట్టి చెప్పాను కదా. చూసుకోండి అమ్మా, సాల్ట్ వేసేటప్పుడు ప్రతిసారి చెప్తున్నా. సాల్ట్ చాలా మంది సిస్టర్స్ ముందేస్తే మగ్గుద్ది అన్నయ్య, వాటర్ వస్తుంది అంటారు, కానీ సాల్ట్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడు ఉడకదమ్మా. మనం పెట్టేది ఏది కూడా మగ్గదు సరిగ్గా. అది ఒకసారి తెలుసుకోండి మీరు కూడా. వంటలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకు ఉండాల్సిన కొన్ని పద్ధతులు ఉంటాయి. సాల్ట్ వేస్తే ఏంటంటే నీరు వస్తుంది కదా, నీరు వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది అంటారు, కానీ సాల్ట్ మనం పప్పులు వేస్తాం, పప్పు టమాటా, పప్పు మామిడికాయ చాలా వంటలు చేస్తాం, కానీ పప్పు చింతపండు వేస్తాం, ఉప్పు అయితే వేయం, లాస్ట్లో ఉప్పు వేసి మెదుపుతాం. అందువల్ల ఏంటంటే ఉప్పు వేస్తే ఏంటంటే ఉడకదు ముక్క. అది కొన్ని ఓకేనమ్మా, ఇదైతే ఫ్రై అయిపోయింది. చూసారు కదా, ఇందాక ఆనియన్ నేను వేసాను, ఓన్లీ రొయ్యలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు కారం వేసేద్దాం. సాల్ట్ అంతా అయిపోయింది. కారం కూడా జాగ్రత్తగా చూసుకుంటారు తల్లి, నిజంగా చెప్తున్నాను. ఎక్కువ తినగలిగితే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినగలిగితే మాత్రం కొంచెం కష్టమైపోతుంది. చాలా 2 స్పూన్లు వేసాను. ఆల్రెడీ రొయ్యలు ఆయిల్ వేసిన దాంట్లో వేసాను. రొయ్యల వేపుడు సూపర్ ఇక అంతే. నిజంగా ఇంట్లో చేసుకోండి, ఇదే పద్ధతిలో భలేగా ఉంటుంది. టైమింగ్ ఒకటి మాత్రం ఇంపార్టెంట్ అమ్మా. నేను చెప్పేది ఏంటంటే అన్నీ కలిపేస్తారు, కానీ అది ఏమవుతుందంటే కొంచెం నచ్చట్లేదు. అది చిన్నప్పుడు మా అమ్మ కూడా చేసేవాళ్ళు, అన్నీ కలిపి పెట్టేసి మూత పెట్టేయటం, అది మైండ్కి ఎక్కట్లా. అది టైమింగ్ వంటలు తెలుసు కాబట్టి ఇన్ని విషయాలు చెప్తున్నాను నేను. ఓకేనమ్మా, కారం వేసేస్తాం, సరిపోయింది. కొత్తిమీర వేసుకున్నాం. ఎందుకంటే నేను కొత్తిమీర ఓన్లీ రొయ్యలు ఎప్పటికేయండి, వెజిటబుల్ ఏది కలిపినా కూడా కొత్తిమీర ఎక్కర్లేదురా, నిజంగా చెప్తున్నాను. కొత్తిమీర వేస్తే ఆ వెజిటబుల్ ఒక ఫ్లేవర్ పోతుంది, వెజ్కి ఉంటుంది కదా, వెజిటబుల్స్ ఏదైనా కానీ. దీంట్లో ఓన్లీ నాన్ వెజ్ ఆనియన్ కాబట్టి మనం కొత్తిమీర కలుపుకోవచ్చు, తప్పలేదు. చూడు 8 రూపాయలు వేస్తే అసలు ఇంత మిగిలిన చూసారా. వెరీ గుడ్ అమ్మా. ఎనీవే 2 కూరలు అయిపోయింది. రైస్ కడిగి పెట్టేసుకుందాం, భోంచేయాలి, ఆకలి వచ్చేస్తుందిరా నిజంగా. ఎప్పుడు కూడా ఇంకొక చిన్న విషయం రా, సీ ఫుడ్కి వెళ్ళినప్పుడు మటను చికెన్ తీసుకోకండి ఎప్పుడు కూడా. చాలామంది చికెన్ ఫ్రై అంటారు, చికెన్ కర్రీ అంటారు, నేను చేస్తాను, కానీ అది ఎప్పుడు కూడా ఆ 2 కలపకూడదు అంటారు. నాకు తెలిసినంత వరకు మటన్ చికెన్ తీసుకురండి, హ్యాపీగా వండుకోండి. లేదంటే రొయ్యలు చేపలు తీసుకురండి, వండుకోండి. గుడ్. ఓకేనమ్మా, కర్రీస్ అయిపోయినాయి. 2 కూరలు, రైస్ అయితే పెట్టేస్తాం. చూడండి, రైస్ కుక్కర్లో తప్పదిక అలవాటు అయిపోయింది కాబట్టి వార్చుకోవటం చక్కగా పాత పద్ధతులు అయితే చాలా బాగుంటాయి అంటారు అందరికీ కూడా. ఇప్పుడు అందరికీ కుక్కర్లో వచ్చేసినాయి, కుక్కర్లో పెట్టుకోవటం. ఎనీవేగా మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోండి. వంకాయ, పచ్చి రొయ్యలు,
కానీ రొయ్యలు మాత్రం బిగ్ సైజురా, భలే రొయ్యలు దొరికినా నాకు. ఉప్పు కారం మొత్తం సరిపోయింది. పెద్ద పెద్ద రొయ్యలమ్మా. తనకేమో కలగలుపు బాగా ఇష్టం. వంకాయలు కానీ, బీరకాయలు కానీ, పొట్లకాయలు కానీ. చూసారు కదా పెద్ద రొయ్య. నూట 120 అది ఉంది. పిల్లలు కాదుగా కదమ్మా. మేము మధ్యాహ్నం వంట అయితే చూసుకున్నాం. ఓకేనమ్మా, చూసారు కదా ఎలా చేసామంటే అనేది. ఎనీవేరా మీరందరూ కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. కాంబినేషన్ కూరగాయలు, రొయ్యల ఫ్రై అంతా తెలిసిందే. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ ఆల్. బాయ్.